కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే ఇండియా 602 మెడల్స్ సాధించి ఆల్ టైమ్ గ్లోబల్ ర్యాంకింగ్స్లో 4th పొజిషన్లో నిలిచి ఒక హిస్టారిక్ రికార్డ్ సెట్ చేసింది. రీసెంట్గా ముగిసిన గ్లాస్గో CWG 2026లో ఇండియా మొత్తం 39 మెడల్స్ గెలుచుకుంది. ఇందులో 13 గోల్డ్, 17 సిల్వర్, ఇంకా 9 బ్రాంజ్ ఉన్నాయి. అండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే ప్రతిసారి మనకి పెద్దగా ఎక్కువ మెడల్స్ తెచ్చిపెట్టే రెజ్లింగ్ కానీ, షూటింగ్ కానీ, బ్యాడ్మింటన్, హాకీ, టేబుల్ టెన్నిస్ లాంటి కీ స్పోర్ట్స్ ఈసారి టోర్నమెంట్లో లేవు. అయినా సరే మన అథ్లెట్స్ వేరే కేటగిరీస్లో కూడా ఈ మెడల్స్ సాధించారు. ముఖ్యంగా బాక్సింగ్లో మన వాళ్ళు 7 గోల్డ్ మెడల్స్తో సహా 10 మెడల్స్ సాధించి టోర్నమెంట్లోనే హిస్టారిక్ డామినెన్స్ చూపించారు. ఇక అథ్లెటిక్స్లో ఒక 16 మెడల్స్, వెయిట్ లిఫ్టింగ్లో 8 మెడల్స్ సాధించి ఇండియా టోటల్గా 4th పొజిషన్ని క్లైమ్ చేసింది. ఈ 39 మెడల్స్తో కలిపి కామన్వెల్త్ గేమ్స్ ఆల్ టైమ్ హిస్టరీలో ఇండియా మొత్తం మెడల్స్ కౌంట్ అక్షరాల 602. ఇందులో 215 గోల్డ్, 207 సిల్వర్, 180 బ్రాంజ్ ఉన్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా తర్వాత ఆల్ టైమ్ లీడర్ బోర్డులో ఇండియా 4th ప్లేస్లో స్ట్రాంగ్గా ఉంది. సో హిస్టారికల్గా చూస్తే ఇండియాకి మోస్ట్ సక్సెస్ఫుల్ స్పోర్ట్ వెయిట్ లిఫ్టింగ్. ఇందులో ఏకంగా 141 మెడల్స్ వస్తే, షూటింగ్లో 135, రెజ్లింగ్లో 114 మెడల్స్ వచ్చాయి. ఈ 3 ఆటలే ఇండియాకి 60% కంటే ఎక్కువ మెడల్స్ ఇచ్చాయి. హే ఇంటెలిజెంట్ మైండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.